అండ్ ఇవాళ వచ్చేసి అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో దొరికే మురుకుల్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే ఈవినింగ్ స్నాక్స్‌గా తినడానికి కానీ, లేదా పిల్లల స్నాక్ డబ్బాలో వేసివ్వడానికి కానీ చాలా బావుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులోకి 3 కప్పుల దాకా జల్లించిన బియ్యం పిండిని వేసుకోవాలి. ప్యాకెట్ పిండి అయినా పర్లేదు, అలాగే మిల్లులో పట్టించిన పిండి అయినా పర్లేదు. 3 కప్పుల బియ్యం పిండికి 3/4 కప్పు దాకా శనగపిండిని వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి వాము ఫ్లేవర్ కన్నా జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి బటర్ని కానీ, అంటే వేడి చేసుకున్న ఆయిల్ని కానీ, గీని కానీ ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేడి చేసుకొని వేసుకుంటున్నాను. ఈ పిండినంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకున్న వెంటనే వేడిగా ఉంటుంది, కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోవాలి. పిండిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నట్లయితే కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి ముద్ద కడితే ముద్ద అవ్వాలి, పొడి పొడిగా చేసినట్లయితే పొడి పొడిగా అవ్వాలి. అలా లేదంటే ఇంకొంచెం ఆయిల్ కానీ, గీ కానీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇందులోకి వేడి నీళ్ళు అవసరం లేదండి, నార్మల్ వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలో ఇలాంటి సింగిల్ హోల్ ఉన్న బిళ్ళను తీసుకోవాలి. జంతికల గొట్టంలో వేసుకోవాలి. అలాగే కొంచెం జంతికల గొట్టంలో ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండిని తీసుకొని జంతికల గొట్టంలో వేసుకోవాలి. విధంగా వేసేసుకున్న తర్వాత మిగిలిన పిండి అంతా ఆరిపోకుండా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఉంచుకోవాలి. చూడండి, ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఆయిల్లోకి ఒత్తుకోవాలి. ఈ మురుకుల్ని మరి ఫుల్గా ఫ్రై కాకుండా ఒక 50% దాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పూర్తిగా వేయించకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 50% దాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా వేయించుకొని తీసేసుకోవాలి. అలాగే ఇంకొకసారి కూడా వేసుకొని ఆయిల్ మరి ఎక్కువ వీట్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మిగిలిన వాటిని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా తయారు చేసి ఉంచుకున్న మురుకుల్ని చిన్న చిన్న పీసెస్ లాగా తుంచుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా తుంచేసుకొని తీసుకోవాలి. ఇలా అన్ని మురుకుల్ని తుంచుకున్న తర్వాత మళ్ళీ వేడి చేసుకున్న ఆయిల్లోకి మురుకుల్ని వేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ పాటు మురుకుల్ని ఫ్రై చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా, టేస్టీగా, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం ఫ్రై చేసుకున్న వాటికన్నా సెకండ్ టైం ఫ్రై చేసుకున్నవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా క్రిస్పీతో చాలా బాగుంటాయి. ఇలా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసేసుకొని తీసేసుకోవాలి. చివరిగా ఒక గుప్పెడంత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా తయారు చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉండే మురుకులు రెడీ అయిపోయాయి. ఇలా తయారు చేసుకున్నట్లయితే కరకరలాడుతూ క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.